అసలు కాలభైరవుడు ఎవరు? కాలభైరవుడు భగవాన్ శివుడు ఉగ్ర రూపం. కాలం అంటే సమయం, భైరవుడు అంటే రక్షకుడు, సమయాన్ని నియంత్రించే శివుడు రూపం. కాలభైరవుడిని రక్షకుడు, అడ్డంకులు తొలగించే దైవం, చెడు శక్తులను నాశనం చేసే శక్తిగా భావిస్తారు. జీవితంలో సమయం సరిగ్గా ఉపయోగపడాలంటే భైరవుని అనుగ్రహం అవసరమని నమ్మకం. అంతేకాక కాలభైరవుడు రక్షణ దైవం, క్షేత్రపాలకుడు అంటే ఆలయాన్ని, ప్రాంతాన్ని, భక్తులను రక్షించే దైవం. మనందరికీ తెలిసిందే కాలభైరవాష్టమి లేదా దీనిని భైరవ జయంతి అని కూడా అంటాము. ప్రతి నెల కృష్ణాష్టమి రోజున కాలభైరవ అష్టమిగా భావిస్తాము. కానీ కార్తీక మాసం రోజున కృష్ణాష్టమి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈరోజు భగవాన్ శివుడు భైరవ రూపం ధారణ చేసిన రోజు, అందువల్ల భైరవ జయంతిగా జరుపుకుంటారు. ఈ పరమదినమున కాలభైరవుని అభిషేకం చేయించుకున్న వారికి శాంతి, రక్షణ, ప్రగతి, ఆరోగ్యం, శుభఫలాలు లభిస్తాయి. కావున నేను నా మిత్రులు కలిసి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం హరిహర క్షేత్రం సామలకోట ఆలయంలో పంచామృత అభిషేకం, విశేష ద్రవ్యాలతో అభిషేకం చేయించుకున్నాము. మరో ముఖ్యమైనది, ఆ రోజు సాయంత్రం సమయంలో స్మరించాల్సిన మంత్రం ఓం హం సం నం గం సం కం మహాకాలభైరవాయ నమః. మీలో ఎవరైనా అభిషేకం చేయించుకున్న వాళ్ళు, అలాగే ఈ మంత్రం కోసం తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. తెలియని వారికి ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.